జీవో నెంబర్ 315 ప్రభుత్వం సక్రమంగా అమలు చేయాలని హైకోర్టు ప్రముఖ న్యాయవాది రాజేష్ కోరారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. సీనియారిటీలను బట్టి పోస్టింగులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న న్యాయవాది రాజేష్తో మా ప్రతినిధి సద్దాం ఫేస్ టు ఫేస్. 317 జీవోపై చర్చించడానికి ఈరోజు మనతో పాటు హైకోర్టు ప్రముఖ న్యాయవాది రాజేష్ గారు ఉన్నారు. మనతో పాటు ప్రభుత్వం ఈ 317 జీవో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని తీసుకొచ్చి టీచర్ల మెడపై కత్తిపెట్టి వారి యొక్క స్థానికతను కూడా గుర్తించకుండా ఇతర స్థానికులను వారి స్థానంలో తీసుకొచ్చి, ఎవరైతే స్థానికులు టీచర్ ఉన్నారో వారు ఎప్పటి నుంచో అక్కడ ఉంటూ, అంతేకాకుండా వారు అక్కడ ఇల్లులు కట్టుకున్నారు, వాళ్ళ కుటుంబం పోషించుకుంటున్నారు, పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళందరినీ తరిమేయాలనే ఉద్దేశంతో అనుకుంటా మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి దానికి టీచర్లు ఎంతో ఆందోళనకరంగా చేస్తున్నారు. అంతేకాకుండా ఈ డిఈఓ ఆఫీస్లో వీళ్ళు ఎవరైతే అగ్రీడ్ పార్టీస్ ఉన్నారో వాళ్ళని రమ్మని కూడా చెప్పారు. ఎవరైతే పోతారో వాళ్ళకి అక్నాలజ్మెంట్ కూడా ఇయ్యని దుస్థితి ఏర్పడ్డది. అంతేకాకుండా ఈ 317 అనే జీవోలో క్లియర్ కట్గా ఉన్నది, ఎవరైతే స్థానికంగా ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆర్డర్ వేయాలని. అంతేకాకుండా ప్రిఫరెన్షియల్ కేటగిరీ అంగవైకల్యము, క్యాన్సరు, ఇంకా చాలా ఉన్నాయి. వీటిని కూడా ఈ డిఈఓ ఆఫీస్ వారు ఎవ్వరు పట్టించుకోకుండా అవకతవకలు జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వానికి మేము గట్టిగా హెచ్చరించి ఏంటంటే, ఈ 317 జీవోలు ఏవైతే ఉన్నాయో అవి తూచా తప్పకుండా ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగి కూడా వారి యొక్క సీనియారిటీ లాస్ కాకుండా, అదేవిధంగా జూనియర్స్ కూడా లాస్ కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నది. ఈ డిఓ ఆఫీస్లో మాత్రం ఎవ్వరు ఏ విధమైనటువంటి మంచి రెస్పాన్స్ లేదు. టీచర్స్ రాత్రులు పగళ్ళు పడిగాపులు కాస్తున్నా కానీ వారికి సరైనటువంటి ఆన్సర్ కూడా రావడం లేదు. అంతేకాకుండా నిన్ననే మొన్న మహబూబ్ నగర్లో ఒక సారు కూడా దీనికి మనస్పర్ధకు లోనై తను మృతి చెందినట్లు కూడా మాకు తెలుస్తున్నది. సో ఇప్పటికైనా ప్రభుత్వం అతి త్వరలో స్పందిస్తూ 317 జీవోలు ఏవైతే ఉన్నాయో స్థానికత అనే విషయం పైన తప్పకుండా దాన్ని పాటించాలి. మనం తెలంగాణ తెచ్చుకున్నది కూడా మన కోసం తెచ్చుకున్నాం. స్థానికత అంటే ఎవరైతే ఏ డిస్ట్రిక్ట్లో ఉంటారో వాళ్ళకి అక్కడ 85% ఇచ్చిన తర్వాతే మిగతా వారికి అక్కడ ఇవ్వాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని, ఈ టీచర్ల తరఫున, మీ మీడియా తరఫున మరియు నా మిత్రుల తరఫున కోరుతున్నాను. అయితే ఇక్కడ మీ దగ్గరికి ఎవరైనా ఉద్యోగులు వచ్చి మీకు అప్రోచ్ అవుతున్నారా? హైకోర్టులో ఏమైనా పిటిషన్లు వేశారా మీరు? నా దగ్గరికి ఇప్పటికీ చాలామంది ఉద్యోగులు, టీచర్స్ వచ్చారు. వాటికి హైకోర్టు కూడా స్పందిస్తూ మాకు మంచి ఆర్డర్స్ కూడా ఇచ్చింది. దాంట్లో మొదటిగా చెప్పాల్సింది సీనియారిటీ. టీచర్లు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఎస్జిటి టీచర్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, వాళ్ళు రిమోట్ ఏరియాలో 10 ఏళ్ళ నుంచి జాబ్ చేసుకుంటూ వచ్చి మొన్న వాళ్ళు ఏదో హెచ్ఆర్ఏ ప్లేస్కి వచ్చి వితిన్ 1 year 2 years కాకముందే ఈ 317 జీవోని తీసుకొచ్చి వాళ్ళ యొక్క ప్రమోషన్, స్కూల్ అసిస్టెంట్ అనుకోండి, ప్రమోషన్ మీద వాళ్ళ యొక్క సీనియారిటీని క్యాలిక్యులేషన్ చేసి ఆ 10 ఏళ్ళ పాత సీనియారిటీని తీసి ఈ ఓన్లీ 2 years సీనియారిటీ వల్ల వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. వాళ్ళ ప్లేస్లో వెరీ వెరీ సీనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక అయిపోయే 5 ఏళ్లలో రిటైర్మెంట్గా 317 జీవోను ఏదైతే స్థానికత, ఇప్పుడు ఉద్యోగాల్లో స్థానికంగా ఉండే వారికి స్థానికంగా మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఆల్రెడీ మన హైకోర్టులో కూడా పిటిషన్లు వేసినట్టు రాజేష్ గారు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ 317 జీవోను తూచా తప్పకుండా పాటించాలనేసి ఆయన తెలుపుతున్నారు. కెమెరామెన్ విజయ్తో సద్దాం, హైదరాబాద్. టికెట్ ధరల తగ్గింపుపై సినీ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కోరారు. ఇక కథానాయకుల పారితోషికాలపై మంత్రుల వ్యాఖ్యలను ఆర్జీఏ ఖండించారు. ఇక ప్రేక్షకులు హీరోలు చూడటానికి మాత్రమే సినిమాలకు